హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో కాబూలీ శనగలతో మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది మరిగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ సాల్ట్ వల్ల ఇంకా ఎక్సెస్ వాటర్ అంతా బయటికి ఇంకొచ్చి ఇంకా బాగా వేగితే గ్రేవీ మంచిగా వస్తుంది. ఇలా వేగుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసినవి కూడా వేసుకుని దాంతోపాటు సన్నగా తరిగిన 2 టమాటో ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటిని కూడా మంచిగా కలుపుకుని ఒక 2 నిమిషాలు టమాటా ముక్కలు కూడా మగ్గనివ్వాలి. ఈ కాబూలీ శనగలు అన్నవి హెల్త్కి చాలా చాలా మంచివండి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల ఎదిగే పిల్లలకు కానీ అన్ని వయసుల వారికి చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి. ఈ కాబూలీ శనగలు ఉదయం చేసుకునేటట్టయితే కర్రీ నైట్ నానబెట్టుకోవాలండి. లేదా సాయంత్రం వండుకునేటట్టయితే మార్నింగే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి బాగా నానినవి కాబట్టి తొందరగా కుక్ అవుతాయి. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని ఒక్కసారి అంతా కలుపుకుని ఈ శనగలు ఉడకడానికి సరిపడా వాటర్ని కూడా పోసుకుని మనకి క్వాంటిటీని బట్టి తెలుస్తుందండి ఎంత వాటర్ వేయాలో అంతే వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. శనగలు అన్నవి నాని ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట అనేది ఇలా ఉడకనివ్వాలి. ఈ శనగల్లో ప్రోటీన్తో పాటు హై ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందండి. హై ఫైబర్ అన్నది హెల్త్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ కూడా లేకుండా అన్ని వయసుల వారికి ఫ్రీగా మోషన్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. విధంగా ఉడికిన దాంట్లో కింద అయితే మాడు పట్టకుండా సిమ్లోనే మంటను పెట్టుకుని బాగా నీరంతా ఇంకే వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుని దించుకోవటమేనండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పప్పుచారు సాంబారు చారు వాటిలోకి సైడ్ డిష్గా కూడా ఉపయోగపడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.